ఇదేంటే దీపావళి మందులు తీసావు? అత్తయ్య, ముందు ఆ మధ్యలో తీ. ఇదేంటే చిచ్చుబుడ్డి? ఆది ఆట కట్టించడానికి, దాని మీద నా పగ తీర్చుకోవడానికి నేను ప్రత్యేకంగా తయారు చేసుకున్న ఆయుధం ఇది. ఏంటే, నీకు చేతులు కాలేక మెదడు పోయిందా ఏంటి? చిచ్చుబుడ్డి పట్టుకుని ఆయుధం అంటున్నావు? అత్తయ్య, అది మీ దృష్టిలో చిచ్చుబుడ్డే, నా దృష్టిలో పెద్ద ఆయుధం. అదంటిస్తే చాలు, డామని పేలిపోతుంది. ప్రాణం తీస్తావా? చేతులు కాల్చిందని కాలు కాలుస్తాను అంటే సరే గాని మర్డర్లు చేయడం ఏంటి? వద్దు చారు, ఆద్యకి ఏదన్నా జరిగిందంటే అందరం పోయి వెళ్ళి జైల్లో కూర్చోవలసిందే. అయ్యో పిన్ని, ఇది పేల్తే ప్రాణం పోయి అంత ప్రమాదం లేదని చెప్పాను కదా. ఆహా, అయితే ఓకే. ఏ కాలో చెయ్యో విరిగిపోతుంది, లేదా మొహం అంతా నల్లగా అయిపోతుంది, అంతే. హా? దాని మొహం నల్లగా మాడితే చాలే, అందవికారంగా ఉందని నా కొడుకు దాన్ని వదిలేస్తాడు. అవునత్తయ్య, అప్పుడు నేను చక్కగా పెళ్లి చేసుకోవచ్చు. హా, ఇది పేల్తే చాలు, అత్తయ్య అన్నట్టుగా దాని మొహం అంతా నల్లగా మాడిపోతుంది. నేను బావని పెళ్లి చేసుకోవచ్చు. అవునే, మరి ఈ చిచ్చుబుడ్డి తనతో కాల్పించాలంటే ఎలా? ఇదిగో ఉందిగా, దీనికి స్టిక్కర్ కూడా పెట్టాను. అన్నిటి మధ్యలో ఉండే దీన్ని ఆ ఆద్య అంటించేలా చేస్తే చాలు, మనం అనుకున్నది మొత్తం జరిగిపోతుంది. ఇది నా పాలిట లక్ష్మీదేవి. దీన్ని చూస్తుంటే నాకు మా పెళ్లి పత్రిక చూసినంత ఆనందంగా ఉంది. గిఫ్ట్ ఇవ్వాలంటే సార్కి ఇస్తాను, కానీ ఆ ప్రశాంత్కి ఎందుకు ఇస్తాను? ఈరోజు రామలక్ష్మి విషయం తేల్చుకోవాలి. హాస్పిటల్లో వాడి దగ్గర ఉండాల్సిన అవసరం ఏముంది? నాది అనుమానమా నిజమా? నేనిలా రామలక్ష్మిని అనుమానిస్తున్నానని మామయ్య గారికి తెలిస్తే నా కూతుర్ని అనుమానిస్తున్నావని పెళ్లి క్యాన్సిల్ చేస్తారు. ఆ విషయంలో నాకు క్లారిటీ రావాలి. రామలక్ష్మికి ఆ కోచ్ గాడికి మధ్య ఏం జరుగుతోందని తెలుసుకొని తీరాలి. కింద అందరూ క్రాకర్స్ కాల్చడానికి రెడీ అవుతుంటే నువ్వు గదిలో ఏం చేస్తున్నావు? నా ప్రేమని అందంగా ప్యాక్ చేసి కోచ్ సార్కి ఇవ్వడానికి గిఫ్ట్ ప్యాక్ రెడీ చేస్తున్నాను. మరి ప్రశాంత్ గిఫ్ట్? అతనికి నేనంటే ఇష్టం కాబట్టి అందుకు గిఫ్ట్ ఇచ్చాడు. నాకు కోచ్ సార్ అంటే ఇష్టం కాబట్టి నేను కోచ్ సార్కి గిఫ్ట్ ఇస్తున్నాను. కాబోయే అల్లుడని ఇంటికి పిలిచి మరీ పెదనాన్న వాళ్ళు మర్యాద చేస్తున్నారు. నా ప్రేమ తెలియక అలా చేస్తున్నారు. నా ప్రేమ తెలిసాక అర్థం చేసుకుని మరి నాకు కోచ్ సార్కి పెళ్లి చేస్తారు. కలలు కంటున్నావా? నా కళ నిజమవుతుంది అన్న నమ్మకం నాకుంది. రామలక్ష్మి,
నీకు పరిస్థితి అర్థం కావడం లేదు. ప్రేమిస్తే అన్నీ అర్థమవుతాయి ఆద్య. చూస్తూ ఉండు. సార్తో నా ప్రేమ నా పెళ్లి వరకు తీసుకువెళ్తుంది. ఓ గాడ్, రామలక్ష్మి ప్రేమ విషయం ఇంట్లో తెలిస్తే ఎంత గొడవ అవుతుందో. తన ప్రేమ దెబ్బకి నా గురించి ఆలోచించుకోవడం మర్చిపోయి తన గురించి ఆలోచించాల్సి వస్తుంది. నా అనుమానం నిజమేనా? రామలక్ష్మి వాణ్ణి ప్రేమిస్తోందా? ఇంట్లో అందరూ మా ఇద్దరి పెళ్లి చేయాలని చూస్తుంటే రామలక్ష్మి మనసులో వాడున్నాడా? ఎంతో ప్రేమగా నేను గిఫ్ట్ ఇస్తే రామలక్ష్మి వాడికిస్తుందా? వాడికేం గిఫ్ట్ ఇస్తుందో చూసి ఏం చెయ్యాలనేది ఆలోచిస్తాను. బాబు, అక్కడేం చేస్తున్నావు బాబు? అది మాయా. అర్థమైందిలే బాబు, నువ్వు ఇక్కడికి వచ్చింది రామలక్ష్మి కోసమే కదా. అందరూ కిందే ఉన్నారు, పద పద బాబు. ఆ టపాసుల బాక్సులు కూడా బయట పెడితే కాల్చుకుంటారు కదా. నువ్వేమో టపాసులు కాల్దామని అంటున్నావమ్మా, కానీ వాళ్ళేమో దీపాలు పెడుతున్నారు. బిట్టు, మనం ముందు దీపాలు పెట్టాలి, ఆ తర్వాత టపాసులు మోగాలి. అత్తయ్య గారు, ఆ? నాకు చిన్న అనుమానం. ఏంటో అడుగు. అప్పట్లో మీరు టపాసులు కాల్చేవాళ్ళా? బ్రహ్మాండంగా. ఊరి మొత్తం మీద చివరి పటాసు మా ఇంట్లోనే పేలేది. ఏ, ఎందుకలా అనుమానం వచ్చింది? ఏమి లేదు అత్తయ్య గారు, మీ నోరు ఉంది కదా, ఇంకా టపాసులు అవసరం ఉందా అని నాకు చిన్న డౌట్ అంతే. మా అమ్మ నీదో ఒకటి అనకపోతే మీకు తోచదా? ఎప్పుడు అనను మీ అమ్మని, ఎప్పుడైనా ఓ మాట అంటే వచ్చేసిందా నీకు? మా అమ్మనంటే నేను ఊరుకోను. ఓహో, మొగుళ్ళంటే మాత్రం ఊరుకుంటావే? అబ్బబ్బబ్బా, కలియుగ పతివ్రతవే నువ్వు. అబ్బా, దీపం 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 దీపం. ఏంటి పెదనాన్న, పాటలు ఆపేశారు? పాడండి. హమ్మింగ్ చేస్తేనే అంత బాగుంది, పాడితే ఇంకెంత బాగుంటుందో కదా. పొద్దున్న పూజలు, సాయంత్రం మాటలు, అంతేనా? మధ్యలో పాటలుంటే ఇంకా బాగుంటుంది కదా మావయ్య. పాడండి బావగారు. ఏంటంటే నేను పాడతానని అత్తయ్య గారు పాట అందుకుందంటే నేను పెద్ద కర్ర అట్టుకుని ఇంటి బయట కాపలా ఉండాల్సి వస్తుంది.
ఈ ఇల్లు ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఉండాలిరా. మనలో నుంచి మనం వేరుపోకుండా అందరం ఒక్కరిగా ఉన్నప్పుడు ఆనందానికి కూడా ఆ ఇల్లు దాటిపోవాలనిపించదు. రాముడు లాంటి అన్నయ్య, సీతమ్మ తల్లి లాంటి మా వదిన ఉండగా ఈ ఇల్లు ఎప్పుడు ఇలాగే ఉంటుంది. రాముడు గొప్పవాడయ్యాడంటే అది కేవలం ఆయన మంచితనం వల్ల మాత్రమే కాదు శివరాం. భర్త వెంటుంటే అడవి కూడా అయోధ్యే అని ఆయన వెంట నడిచిన సీతమ్మ తల్లి లాంటి భార్య ఉండడం వల్ల. అన్నయ్య లేని వైభోగం నాకెందుకని అన్న వెంట నడిచిన లక్ష్మణుళ్లాంటి తమ్ముడు ఉండడం వల్ల. భక్తి అంటే గుడిలో కొబ్బరికాయలు కొట్టడం కాదు, గుండెల్లో పెట్టుకుని పూజించడం అని చాటి చెప్పిన హనుమంతుడి లాంటి స్వామి భక్తి పరాయణుడి వల్ల. రామయ్య బాగుండాలని కోరుకున్న కుటుంబం వల్ల, ఆయనతోనే నడిచిన వానర సైన్యం వల్ల. ఒక్కరు ఎప్పుడూ గొప్పవారు కాదు, చుట్టూ ఉన్న వాళ్ళందరూ గొప్పవాళ్ళైనప్పుడే ఆ ఒక్కడు గొప్పవాడవుతాడు. అందుకే మీరంటే నేను, మీరంటేనే నేను. పద్మ, వెళ్ళి టపాసులు తీసుకురండి. అలాగే అన్నయ్య. పార్వతి రా. బామర్ది రా రా. పదండి బావా. పెద్దనాన్న నేను కూడా తీసుకొస్తాను. వెళ్ళు. చెప్పేది విను. ఈ దీపావళికి మాత్రం మన ప్లాన్ సక్సెస్ అవ్వాలి, ఫెయిల్ అవ్వకూడదు, సరేనా? నా ఫీలింగ్ కూడా అదేలే. అవి కూడా పెట్టత్తయ్యా. హాయ్, ఇదేంటి భలే ఉంది. అన్ని టపాసులు ఉండగా ఇదే కావాలా నీకు? ఇవ్వు. నిన్ను వాడి కళ్ళన్నీ దీని మీదే ఉన్నాయి. జాగ్రత్త అత్తయ్య, ఇది వాడికి చిక్కిందనుకో మన ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోతుంది. నా భయమో అదే. ఇందులో పెట్టే వదిన. పార్వతి, వాడు కంట కనిపెడుతుండు. గుర్తుగా బుట్ట బిల్ల కూడా పెట్టాం కదా. ఏం కాదు, ఏం కాదులే. పద్మ, త్వరగా రండి. పెట్టే పిన్ని. పద. అబ్బా పద.